హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. సర్వ్ ద పీపుల్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా అండ్ రొమాన్స్గా ఉంటుంది. 2 hours మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ వేసిన చూడండి. ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా, సింపుల్ క్లారిటీ చెప్తా. జెన్యున్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ నా ఛానల్లో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ఫ్రెండ్స్. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గర ఉంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే, ఒక సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సౌత్ కొరియాలో ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, ట్రైనింగ్ తీసుకున్న కొత్తగా చేసిన వాళ్ళు, జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే సీనియర్ ఆఫీసర్ ఇళ్లలో సర్వెంట్లుగా, కుక్కులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉంటారు అనమాట. అలా పనిచేస్తూ ఉన్నప్పుడు సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఒక ఇంట్లో హీరో పనిచేస్తాడు అనమాట కుక్కుగా. అక్కడ పనిచేస్తున్నప్పుడు సీనియర్ ఆఫీసర్ ఒక 1 month బయటికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఒక్కటే ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే ఈ కుక్క మీద కొంచెం కన్నేసి కొంచెం వీళ్ళిద్దరూ కొంచెం ఇల్లీగల్ అఫైర్ అనేది నడవడం కోసం ట్రై చేస్తుంది అనమాట. ఇతనికి ఏంటంటే ఆర్మీలో సీనియర్ ఆఫీసర్ అవ్వాలి, ఎప్పటికైనా పెద్ద హై ఆఫీసర్ అవ్వాలనేది తన డ్రీమ్ అనమాట. అది నెరవేర్చుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ వైఫ్ ఏం చేస్తుందంటే, ఆ సీనియర్ ఆఫీసర్ వైఫ్ ఏం చేస్తుందంటే, ఇతను ఒప్పుకోకపోవడం వల్ల కంప్లైంట్లు అవి చేస్తూ ఉంటుంది. కంప్లైంట్ చేసిన తర్వాత తను ఏం చేయాలో తెలియక ఇంకా కమిట్ అయిపోతారు అనమాట. తర్వాత వీళ్ళిద్దరూ ఇల్లీగల్ అఫైర్ నడవడం, అది ఇంకా జరిగే కాన్సెప్ట్ అంతా కూడా. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకుంటే, మొత్తం కూడా సోది, డ్రామా, రొమాన్స్, ఎక్స్పోజింగ్, అంత కాన్సెప్ట్ చెత్తగా ఉంది ఫ్రెండ్స్. చాలా ల్యాగ్, సోది నడుస్తూ ఉంటుంది. ఇంక ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అదంతా ఓకే కానీ, బట్ ల్యాగ్ చేసి మరీ సోదిగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ రొమాన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పెద్దగా ల్యాగ్ చేసి మరీ చూపించినట్టు అనిపించింది. ఎక్కడో కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే లేదు, కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ హెవీగానే ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో నార్మల్గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడలేరు. నార్మల్గా సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి, లేదంటే అసలు వదిలిపెట్టేసండి సినిమా చూడకుండా. ఓకేనా, నేను మిమ్మల్ని సేవ్ చేసే అనిపించిన, మీకు నా రివ్యూ నచ్చిన, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.